ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా నిద్రపోవడం వల్ల చేతులు కాళ్ళు తిమ్మిరికి కారణమవుతాయి. అంతేకాకుండా చేతులు కాళ్ళు జలధరింపు లేదా తిమ్మిరి బలహీనత పోషక లోపాలను సూచిస్తుంది. అయితే ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే అది తీవ్రమైన న్యూరోపతిగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఈ ముఖ్యమైన పోషకాలను తీసుకోవడం ద్వారా మీరు ఈ సమస్య నుండి బయటపడవచ్చు. విటమిన్ B12 మన నరాలకు అత్యంత ముఖ్యమైన పోషకం. మన నరాలకు రక్షణ కవచాన్ని అందించడానికి మైలిన్ కోసం అనే పదార్థం అవసరం. విటమిన్ B12 లోపం ఉంటే శరీరంలో మైలిన్ కోసం ఏర్పడటం తగ్గుతుంది. ఈ నరాల పొర బలహీనపడటం ప్రారంభించినప్పుడు చేతులు కాళ్లలో తిమ్మిరి జలధరింపు లేదా బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా న్యూరోపతి రోగులలో విటమిన్ B12 లోపం కనిపిస్తుంది. విటమిన్ B12 లోపాన్ని అధిగమించడానికి జున్ను, చేపలు, గుడ్లు, పెరుగు, పాలు, చికెన్ మొదలైనవి తినాలి. విటమిన్ B1 మన నరాలు సరిగ్గా పనిచేయడానికి నిరంతరం శక్తి అవసరం. విటమిన్ B1 మన నరాలకు శక్తిని అందిస్తుంది. శరీరంలో దాని లోపం ఉంటే మన నరాలు క్రమంగా బలహీనపడటం ప్రారంభిస్తాయి. దీనివల్ల కాళ్లల్లో నొప్పి లేదా మంట వస్తుంది. విటమిన్ B1 మన నరాలకు ఇంధనంగా పనిచేస్తుంది. నరాలలో సరైన మొత్తంలో విటమిన్ B1 లేకపోతే చేతులు కాళ్లలో తిమ్మిరి కనిపిస్తుంది. విటమిన్ B1 కోసం పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశెనగలు, బ్రౌన్ రైస్, కిడ్నీ బీన్స్ మొదలైనవి తినండి. నరాల మరమ్మతుకు ఫోలిక్ ఆమ్లం చాలా అవసరం. ఫోలిక్ ఆమ్లం కోసం దుంపలు, బ్రోకలీ, ఆకుకూరలు, సిట్రస్ పండ్లు తినవచ్చు. మన నరాలను సడలించడానికి కొన్ని ఖనిజాలు చాలా ముఖ్యమైనవి. మెగ్నీషియం లోపం కారణంగా మన శరీరంలో కాళ్లల్లో తిమ్మిరి, స్ట్రెయిన్లు, దృఢత్వ సమస్య పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మన నరాల మీద ఒత్తిడి ఏర్పడుతుంది. న్యూరోపతి లక్షణాలు బయటపడటం ప్రారంభిస్తాయి. వైద్యుల ప్రకారం మెగ్నీషియం కోసం పాలకూర, బాదం, పెరుగు, అరటిపండు, గుమ్మడికాయ గింజలను తీసుకోండి.